ఇది ఏదో ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాని మీద ఏదో మాట్లాడాలని చెప్పేసి రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నాయి తప్ప ఇది ఖచ్చితంగా చేస్తున్నారు. నిన్న ఎక్కడో చెరువు గండి పడ్డది, ఆ గండి పడ్డది కాబట్టి అక్కడ డెఫినెట్గా నీళ్లు వరదలాగా వెళ్ళిపోతాయి, ఫ్లడ్స్ వచ్చేసింది కాబట్టి అక్కడ రైతులు చిక్కుకుపోతే హెలికాప్టర్ను పంపించేసేసి హెలికాప్టర్ ద్వారా మరి రైతులను ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికనే కూర్చోలేదు, నిరంతరం యంగ్స్టరు ఓపిక ఉంది, తెలివి ఉంది, అనుభవం ఉంది. మోర్ పర్టికులర్గా ఏంటిదంటే బీద ప్రజలకు రైతులకు మేలు చేయాలనే ఇంటెన్షన్ తోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 24 అవర్స్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా క్యాబినెట్ కూడా అందరు మంత్రులు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి. టైం టు టైం వెదర్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి ఇమీడియట్గా కట్టేసేసి అయితే ఆపలేరు కదా. అక్కడ ఇది ఈరోజు వస్తుందని చెప్తున్నారు, 2 రోజులు మొదలైతే మనం చేయలేం కదా. ఎప్పుడో 10 ఏళ్ల కింద ఆలోచించాల్సిన అవసరం ఉండేది. నిజంగా ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా స్టోర్ చేయాలి, ఎక్కడ డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఉండాలని ఇది అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు కాబట్టి దీని మీద స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు కలెక్టర్స్కు టైం టు టైం చాలా క్లియర్గా క్లారిటీ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వారు ఏరియల్ సర్వే కూడా వెళ్తామన్నారు. మరి ఇప్పటికి నేను ఎందుకంటే ఈ మీటింగ్లో ఇక్కడ వినతి పత్రాలు తీసుకుంటున్నాను, నాకు తెలియదు అక్కడికి కూడా వెళ్ళి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. 100% పూర్తి స్థాయిలో చేస్తారు. తర్వాత ఇంకొకటి రాబోయేది ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ కూడా అయినాయి అనేది అందరి అభిప్రాయం ఉంది. ప్రతిపక్షాలు ఈవెన్ స్వపక్షంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా కావాలి అనుకున్నాం. కానీ దానికంటే మొదలు ఏంటంటే ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకున్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారు అభిష్టాయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, దాన్ని మీకు అందరికీ కూడా తెలుసు, మనకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటిది 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ఓసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేసి కులగణన చేయించేసి అసెంబ్లీలో అంటే చట్టసభలలో బిల్లు పాస్ చేయించేసి గవర్నర్కు పంపించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించినటువంటి ఇది అందరికీ కూడా మనకు తెలిసింది. అదే కాకుండా అది తొందరగా మీరు ఆ బిల్లు పాస్ చేసి మాకు పంపించండి అని చెప్పేస్తే వాళ్ళు చేయనందుకు ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర వెళ్ళేసేసి ఒక 100 మంది ఎంపీలతోటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి బీసీ లీడర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేసేసి అక్కడ ఒక అంటే ధర్నా చేసినటువంటి సందర్భం కూడా చూసినాం. అయినా కూడా స్పందిస్తలేరు కాబట్టి మరి నేను అనుకుంటాను, నేను చెప్పేటువంటిది కాదు కానీ ఒక మాట మాత్రం ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ పరంగానో లేకపోతే ఎలక్షన్ తొందరగా కావాల్సి ఉంటుంది, కోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎలక్షన్కి మొదలు మరి పార్టీ పరంగా కానీ ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ నిర్ణయాలు తీసుకొని మరి ఆ ఎలక్షన్ కూడా వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో హంగామా చేసి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరొకటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమం నిజంగా నాకు చాలా హ్యాపీయెస్ట్ ఏంటిదనంటే ప్రతి నిత్యం కూడా ఒక ఎమ్మెల్యే, ఎంపీ కానీ లేకపోతే ఒక చైర్మన్ కానీ లేకపోతే మంత్రి ఈ స్థాయిలో మరి ఇక్కడ ఈ వినతి పత్రాలు తీసుకొని వీటి మీద స్పందించి మరి ఎవరికైతే వినతి పత్రాలు ఇస్తుందో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా దీన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.